మా మందిరంలో ఒక ఆమె ఉండేది. ఎక్కడి నుంచి వచ్చిందో ఏం పాడో తెలియదు. మా గ్రామానికి వచ్చేసింది. ఇంత ఉంటుంది ఆమె, నా నడుము వరకు ఉంటుంది. మరుగుజ్జామె సువార్త చెబితే వాళ్ళ ఇంటి ముందు నిలబడి సువార్త చెబితేను యేసు ప్రభుని నమ్మింది. మీకు మంచి మాట చెప్పన, ఆమె ప్రభుని నమ్మిన తర్వాత చచ్చిపోయే వరకు ఒక్క సండే కూడా ఆమె మిస్ అవ్వడం నాకు తెలియదు. ప్రతి ప్రభు దినం ప్రభు సందులో కనబడేది. ఆమె జీవనోపాధి కొరకు ఎవరో తయారు చేసిన మట్టి కుండలు ఈ చేత్తో కొంచెం ఈ చేత్తో కొంచెం తీసుకొని వీధుల్లోనికి గ్రామాల్లోకి వెళ్ళి మట్టి కుండలు అమ్ముకొని పొట్ట పోషించుకునేది. ఆమెకి భర్త లేడు, పిల్లలు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లులు లేరు. ఒకమారు నేను వీధిలోకి వస్తున్నా, ఊర్లోకి పోతుంటే ఎదురొచ్చింది. చేతిలో కుండలు లేవు. నేను అన్నాను, ఏంటి కుమ్మరమ్మ చేతిలో కుండలు లేవు, అన్నీ అమ్ముడైపోయాయా అన్నాను. అవును స్వామిబాబు, అన్నీ అమ్ముడైపోయాయి, గెంజి కాసుకుందామని ఇంటికి వెళ్తున్నానయ్యా అంది. మంచిది కుమ్మరమ్మ, ఊర్లో పని ఉండి లోపలికి వెళ్తున్నాను అన్నాను. బాబు స్వామిబాబు ఒక విషయం అడగొచ్చా అంది. ఎంత మర్యాదో చెప్పలేమండి ఆవిడికి. అడగొచ్చా అంది. అడుక్కొమ్మరమ్మ పర్వాలేదన్నాను. ఏం లేదు స్వామిబాబు, త్వరగా చచ్చిపోవాలనుంది, దేవుడు పిలవమని ప్రార్థన చెయ్యవా అంది. త్వరగా చనిపోవాలనుంది, ప్రభు దారి వెళ్ళిపోవాలనుంది, ప్రభు నన్ను త్వరగా పిలిచేయమని ప్రార్థన చెయ్యవా అంది. ఏం చెప్పాలి ముసలిదానికి అని ఒక్క నిమిషం ఆలోచించి, కుమ్మరమ్మ యేసయ్య చెప్పిన మాటలు చెప్పాను కానీ చాలాసార్లు. ఏం చెప్పాను? మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని అన్నాడు కదా, నీ కొరకు ఆయన సిద్ధపరిచే ఇల్లు తయారవ్వలేదేమో, పిలవలేకపోతున్నాడు, పిలిచేమని చెప్పమంటావా అన్నాను నేను. నా ఇల్లు ఇంకా తయారవ్వలేదా? అయితే పిలవద్దని చెప్పు నాయన, తయారైకే పిలవన్నాడు. నీ ఇల్లు తయారైపోతే ఆయనే పిలుస్తాడు కుమ్మరమ్మ, ఊరికే తొందర పెట్టకూడదు. అట్లా చనిపోవాలని ఆశ ఉండడం మంచిదే కానీ దేవునికి తొందర పెట్టకూడదని ఆదరిస్తే సంబరపడింది. అలాగైతే ఆయన పిలిచినప్పుడు వెళ్తానులే కానీ బాబు, ఇంకొక విషయం అడగాలనుకుంటున్నా, అడగనా అంది. అడుగు కుమ్మరమ్మ అంటే, ఏం లేదు స్వామి బాబు, నేను చచ్చిపోయినప్పుడు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను, చేసుకోవచ్చునా అంది. నేను చచ్చిపోయినప్పుడు నువ్వు ఊర్లో ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను, చేసుకోవచ్చునా అంది. నువ్వు చచ్చిపోయినప్పుడు నేనెందుకు కుమ్మరమ్మ అంటే, అదేంటి స్వామిబాబు, నేను కుండలు అమ్ముతా, వీధుల్లో తిరుగుతా, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన ద్వారా పాపక్షమాపణ వస్తుందమ్మా, మీరు పరలోకం పోతారమ్మా, యేసు ప్రభుని నమ్ముకోండి అంటే మరుగుజ్జుదాన్ని కదా, అందవికారంగా ఉంటాను కదా, నా మాట ఎవరు వింటలేదయ్యా, ఎవరు యేసయ్యని నమ్ముకోవడం లేదు. ఇన్ని రోజులైంది యేసు ప్రభుని నమ్ముకొని ఒక్క మనిషిని రక్షణలోకి తేలేకపోయానయ్యా. నేను చచ్చిపోయిన రోజున నన్ను పెట్టెలో పెడతారు కదా, ఆ రోజు నువ్వు ఉంటే స్వార్థ చెప్తావు కదా, నా శవం ద్వారా ఒకడైనా నమ్ముకుంటే నా కడుపు నిండిపోద్ది బాబు, అందుకే నీ చచ్చిపోయే రోజున ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నానంది. నన్ను పెట్టెలో పెట్టిన తర్వాత నా శవం దగ్గర నువ్వు సువార్త చెబితే ఒకరైనా యేసు ప్రభువు నమ్ముకుంటే నా పంట పండినట్టే కదా స్వామి బాబు, అందుకే నేను ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను అంది. చదువు రాని, బ్లౌజ్ వేసుకోవడం రాని, చీర కట్టుకోవడం రాని, చదువు సంజలేని అడ్డుగుండార ముసలమ్మ, మెట్ట ముసలమ్మ, నేను చచ్చేలోపుగా నా చావు మూలంగా ఒకడు యేసు ప్రభువు నమ్ముకోవాలని ఆశపడుతుంది. అదండి యేసు రాకడకు సిద్ధపడే మనస్తత్వం. ఇప్పుడు చెప్పండి, ఈ మనస్తత్వం మనకు అబ్బిందా? ఇది మొదటి మాట.